ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, దసరా సందర్భంగా దేవీ నవరాత్రులకి సంబంధించి మీరు ప్రతిరోజు కూడా ఏ రోజుల్లో ఏ అమ్మవారిని కొలుచుకోవచ్చు చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు. ఇక నవరాత్రులు అంటే 9తో చెప్తుంటారు. దశమిని కూడా మనం విజయదశమి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మీకు విజయదశమి శుభాకాంక్షల్ని కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు, 10వ రోజు కూడా అంటే విజయదశమి నాడు మరి అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు, వీటికి సంబంధించి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. ముందు దుర్గాదేవి అమ్మవారిని, తర్వాత మహిషాసురమర్దిని, అంటే 9 తర్వాత మహిషాసురం. దుర్గా అమ్మవారిని కొలుచుకోవడం అంటే దుర్గా ద్వాత్రింశ నామాల చదువుకోవడము, అట్లాగే అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎలాంటి గృహ దోషాలు ఏమున్నా సరే దుర్గా అమ్మవారిని పూజిస్తే గనక దుర్గమమైనవి దుర్లభమైనవి అన్నీ కూడా అమ్మవారు చూసుకుంటారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉంటారు పద్మిని, కనకదుర్గ అమ్మవారు. నిజంగా అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారు అందమేంటక్క అసలు. ఆ పసుపు వర్ణంలో అమ్మవారు కళ్ళు గాని ఆ నవ్వు గాని మీరు చూస్తే కనుక మీరు అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల ములపుటమ్మ అని ఉంటుంది కదా, అది చక్కగా మీరు గూగుల్లో అయినా సరే చూసుకొని చక్కగా చదువుకోండి. ఇవాళ దుర్గా ద్వాత్రింశ నామాలు ఒకటి, అలాగే అమ్మల గన్నయ్యమ్మది కూడా చదువుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఒక మాట అనకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలైనా ఇంటి కుటుంబ సభ్యులతోనూ గట్టిగా మాట్లాడకుండా వాదన అనేది ఉండకూడదు. ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉండదు. ఆర్గ్యుమెంట్ అస్సలు చేయకూడదు. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు కామ్గా వినాలి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ. అలాగే దుర్గా ద్వాత్రింశ నామాల ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది. మీకు ఇంకా ఎక్కువసార్లు 21 టైమ్స్ కూడా చదవగలుగుతారు మీరు అని అంటే 21 టైమ్స్ కూడా చదువుకుంటే మంచిది. ఆ రోజున మహా అయితే ఒక 40 minutes అలా పడుతుంది అంతే. అవును. అట్లాగే నివేదన కూడా అమ్మవారికి కొంచెం పులిహార చేసి పెడితే, చింతపండు పులిహార చేస్తే చాలా మంచిది అనమాట. ఈ నవమి నాడు. అలాగే మహిషాసుర మర్దినిగా కూడా మనం అమ్మవారిని చూసుకోం దశమి రోజు. మహిషాసుర మర్దిని అని అంటే ఏంటి అని అంటే, మీరు చూస్తే 2 అలంకారాలు ఒకటేసారి చేస్తారేమో నవమి నాడు అని నా డౌట్. ఎందుకంటే అక్టోబర్ 2 రాజరాజేశ్వరి చేయాలి విజయదశమి నాడు, కాబట్టి మార్నింగ్ ఒక అలంకారం, సాయంత్రం ఒక అలంకారం చేస్తారని నేను అనుకుంటున్నాను. అలా చూస్తే గనక మీరు మహిషాసుర మర్దిని అని అంటే ఏంటి అని అంటే, అసలు మహిషుడు అంటే వాడు రక్తబీజుడు అనమాట. ఒకసారి ఒక రక్తం చుక్క కింద పడిందంటే అందులో నుంచి మళ్ళీ మహిషుడు పుట్టుకొస్తూ ఉంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కాళీని పిలుస్తుంది, కాళీ అని పిలుస్తుంది ఆవిడ, రాను ముందని చెప్పి మొత్తం రథంతో సహా ఆయనని మిగేస్తుంది అనమాట కాళీ అమ్మ. అంటే ఏంటి అని అంటే, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకి కనుక అర్థం కాకపోతే దాని మూలం ఏంటి, దాన్ని ఎలా అంతం చేయాలి అనే స్ఫురణ తెచ్చేది అమ్మవారు మహిషాసురమర్దిని. ఆ కోపం అనేది ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలి, కోపం చూపించిన తర్వాత శాంత స్వరూపం మనకి ఎట్లా రావాలి అనేది కూడా అమ్మవారుని పూజించుకుంటే బాగుంటుంది. అలాగే ఎవరైతే చండీ సప్తశతి చదవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా, దేవి భాగవతం చదవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కూడా చాలా మంచిది. లేదా మొదటి నుంచి మేము స్టార్ట్ చేసుకున్నామండి, మేము చదువుకుంటున్నాము అని అంటే కనుక అలా కూడా పారాయణ చేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తే కనుక చండీ హోమంలో పాల్గొంటే చాలా మంచిది. తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గుమ్మడికాయ పగలు కొట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం మంచి గుమ్మడికాయ. కూర గుమ్మడికాయ పగలు కొడితే బలి ఇచ్చినట్టు అనమాట. ఈ 9 రోజులు చేసుకొని ఇంట్లో చేసుకోవచ్చు, చేయొచ్చు. లేదు అంటే గుళ్ళో అన్నా ఇవ్వచ్చు. గుళ్ళో ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడన్నా మీరు ఉపయోగించుకోండి దీన్ని అని చెప్పి చెప్పచ్చు. ఒకవేళ ఇంట్లో చేయాలనుకుంటే మన ఇంటి సింహద్వారం గడప బయట చేయమంటారా? వెహికల్స్ ముందు పూజ చేసుకుంటారు, ఎలాగో చేస్తాం. ముందు రోజు అయినా కూడా తప్పకుండా వెహికల్ కి పూజ చేస్తాం కదా, అప్పుడు చేసుకోవచ్చు. ఈ ఆయుధ పూజ కూడా బోల్డెన్ జోకులు వచ్చేసాయి. మన కంఠమే మన ఆయుధం అని కంఠానికి పూజ చేసిన మగాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ప్రశాంతంగా ఈ ఆయుధం పనిచేయండి ఇలా కూడా ఉంది. సో ఆయుధ పూజ కూడా చేసుకుంటూ ఉంటారుగా. నిజంగా చెప్పాలంటే ఆయుధమే నాలిక.
అంటాం ఇంకా అన్ని భగవంతుడు ఇంత 2006 ఎముకలు ఇచ్చి నాలికకి ఇయ్యలేదు అని అంటే ఇస్తే ఏం చేసేవాళ్ళం అనిపిస్తుంది నాకు. అవును, చుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎంతో కొంత ఇంకా కంట్రోల్ షార్ప్ అయిపోతాం. షార్ప్ అవుతుందా? వారు అదే అవును కదా, పవర్ ఉంటది. ఎక్కడైతే బోన్ పవర్ ఉండదు, బోన్ వెయిట్ అండి అని అనము. అవునా కదా, పవర్ మేము లేకుండా అసలు సన్నగా ఉన్నాం కానీ మేము ఇంత వెయిట్ ఉన్నామండి అని అంటే అయితే బోన్ వెయిట్ అనుకుంటాను. అనుకోము, అమ్మో బోన్ ఇచ్చేస్తే ఇంకేమన్నా ఉంది. ఏం లేని దాంతోనే ఎగ్జాక్ట్లీ తూటాలు వేలు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా నిజంగా చెప్పాలి, సాత్వికం అవ్వటం కోసం కూడా అమ్మవారి అమ్మవారిని అనుగ్రహం తప్పకుండా. అది ఎవరికి వారి అవసరం కూడా. ఇవాళ నేను ఇట్లే మాట్లాడుతా అంటారు కొంత, అట్లా ఉంటాయి. అది అలా అవ్వదు. అలా ఉన్నప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అనివార్యంగా ఇచ్చేస్తుంది ప్రకృతి అనిపిస్తుంది. అవునవును, నువ్వు ఇంతే అంటే ఎంత మనం కదా. రైట్, నేను చెప్తూ ఉంటాను మైత్రి కూడా కోపం తగ్గించుకోవాలమ్మా అని అంటే అంటుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. కానీ ఇదివరకంటే చాలా బెటర్. అంటే మనం ఒకవేళ మార్చాలి మన పిల్లల్ని అనుకుంటే తప్పకుండా మనం మార్చగలుగుతాం అనేది తప్పకుండా చెప్పచ్చు. ఈ 2 రోజులు ఇక ద్వాత్రింశ నామాలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవమంటున్నారు కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా చదువుతాను. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాత్రింశ నామాలు చదువుకుంటాం. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానవాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసురహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. చాలా అద్భుతంగా చదివి వినిపించారక. స్విచ్ వర్డ్స్ ఏమైనా మరి చెప్తున్నారా? నాళ్ళు చెప్పిన స్విచ్ వర్డ్స్ అన్ని కూడా చదువుకోవచ్చు. దుర్గా ద్వాత్రింశన్నామాలే స్విచ్ వర్డ్ గా తీసుకోవచ్చు. ఎందుకనంటే మహిషాసుర మర్దిని అవసరం మనకి చాలా రేర్ ఇన్ కేసెస్ లో కావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ్ని మహిషాసుర మర్దిని ఉంటుంది కదా, జయ జయ హే మహిషాసుర మర్దిని అని చెప్పి అది చదువుకుంటే కొబ్బరికాయ మాత్రం తప్పకుండా కొట్టాలి. ఎలాగో పండగ కాబట్టి ఇవన్నీ ఎలాగో చేస్తారు. అట్లా ఆవిడ చంపేస్తూ ఉంటే అలా 2 చేతులు అయితే దండం పెట్టుకునేంత వరకే ఉండాలి మనం, అంతకుమించి అక్కర్లేదు. అవునా కదా, మనలో ఉన్న రాక్షసుల్ని కూడా ఆవిడ చాలా శాంత స్వరూపిణి అయ్యి చంపాలని అనుకోవాలి మనం. అవునా కదా, అంతే. చాలా అద్భుతంగా 9 రోజులు కూడా చాలా వివరంగా సవివరంగా తెలియజేశారు ఎలా అమ్మవారిని కొలుచుకోవచ్చు, ఏ స్విచ్ వర్డ్తో. ఎందుకంటే నామస్మరణ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ కలియుగంలో కాబట్టి అది చాలా చాలా వైటల్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకనే అది అడగడం జరిగింది. చాలా సవివరంగా మాకు తెలియజేసినందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్తే అక్క.